అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 18. ఈరోజు వాక్య భాగము, ఆయన ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. మన ప్రభువు పునరుద్ధానము తర్వాత యెరూషలేము నుండి ఎమ్మయు గ్రామమునకు బయలుదేరిన 2 శిష్యులకు ప్రత్యక్షమయ్యెను. వారు యెరూషలేమునందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకొనుచుండిరి. సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూచితిమని వారికి చెప్పిరి. ప్రభువు మరణము నుండి తిరిగి లేచెనని దూత ఆ స్త్రీలకు చెప్పెను. వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ 2 శిష్యులతో నడుచుచు లేఖనముల ద్వారా విశదపరచుచు అధికారముతో మాట్లాడినను వారు ఆయన్ను గుర్తుపట్టలేకపోయిరి. యూదుల ఆచార ప్రకారము సాయంకాలమున వారు ఆయన్ను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచినప్పుడు వారు ఆయన్ను గుర్తుపట్టిరి. వారు చివరి భోజన సహవాసమునందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, దీన్ని తీసుకొని తినుడి. అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థము ఆయన శరీరము నలగొట్టబడి ఆయన ప్రశస్త రక్తము చిందించబడినను ఆయన మాటల యొక్క భావమును గ్రహించిరి. మన పాపముల నిమిత్తమై ఆయన శరీరము నలగొట్టబడి సిలువలో మరణించినందులకు హృదయపూర్వకంగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అనుభవించుటకు ఆరంభించుదుము. అందువలనే ఆదివారము ఉదయకాలమున ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది. ఎక్కడైనను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకొనుటకు నేర్చుకుని వారు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమ్మును తాము సరిచేసుకుని ప్రభు బల్లలో పాల్గొన్నప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగి ఉందురు. దురదృష్టముగా విశ్వాసులకు ప్రభు బల్ల అలవాటుగా ఆచారముగా నైనది. వారు ప్రభు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకొనలేరు. అందువలనే చాలామంది జీవితములు గుడ్డుబారినవై నిష్ఫలముగా ఉన్నవి. విశ్వాసులకు ప్రభు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయముగా ఎదుగుదురు. ప్రైజ్ ది లార్డ్.